అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండుడి. నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ వచనాలను మనం చూసినట్లయితే దేవుడు అభయం ఇస్తున్నాడు. ఏంటంటే నిన్నెన్నడను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో అనేక మంది డబ్బును ప్రేమిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఉన్న దాంట్లో తృప్తిని లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి వారి జీవితంలో మనం చూసినట్లయితే వారు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, భయాందోళన కలిగి జీవిస్తున్నారు, అనేక విషయాల్లో చింతిస్తున్నారు, నిజమైన సంతోషం సమాధానం లేకుండా జీవిస్తున్నారు, వారి జీవితంలో విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు, వారి జీవితంలో ఆరోగ్యం లేకుండా జీవిస్తున్నారు, మనుషులకు భయపడే విధంగా జీవిస్తున్నారు, పరిస్థితుల ప్రభావానికి సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఈ బాధలన్నీ కూడా వారు డబ్బును ప్రేమించడం ద్వారా, అంతేకాకుండా వారికి ఉన్నదాన్ని తృప్తి పొందని ద్వారా ఇవన్నీ కూడా బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వారి జీవితంలో ఈ బాధలన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు నీ భయాందోళనలన్నిటినీ కూడా తీసివేస్తాడు. మరి మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్పింది ఏంటంటే, ఇదిగో భయపడుకుని మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యేసు ప్రభు గురించి దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్పినాయి. ఆయన రక్షకుడు, ప్రభువు అని తెలియపరిచింది. అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినట్లయితే మన భయాందోళనలన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. అంతేకాకుండా 1 పేతురు 5:7 ఏమన్నాడంటే, దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, కాబట్టి నీ చింత అంతా కూడా దేవుడు మోస్తాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఫిలిప్పీ 4:6-7 ఏముందంటే, మనం దేని గురించి చింతించకుండా అన్నీ మనం ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా దేవునికి మనము సంపూర్ణంగా తెలియజేయాలి అని చెప్తున్నాడు. అందుకనే చూడండి, దేని గురించి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దేవునికి మన చింత యావత్తు, భయాందోళనలు యావత్తు ఆయనకు సమర్పించినట్లయితే ఏమవుతుందంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అంటే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటాము అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. 3వ విషయం చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని ఉందంటే చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఏమని ఉంది? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే యేసు ప్రభువుని మనం రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, దేవుడు మన భయాందోళన అన్నిటినీ కూడా తీసివేస్తాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి మన భయాందోళన తీసివేయడమే కాకుండా మన చింత యావత్తు కూడా ఆయన తీసివేస్తాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి మనకి నిజమైన విశ్రాంతి అంటే దేవుడు శారీరక విశ్రాంతి, ఆత్మీయ విశ్రాంతిని యేసు ప్రభు ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి శరీర విశ్రాంతి మనము
పొందుకోవడమే కాకుండా ఆత్మీయంగా రక్షణ విశ్రాంతి, రాబోయే కాలంలో పరలోక విశ్రాంతి, నిత్యమైన విశ్రాంతిని మనం పొందుకోవచ్చు. కాబట్టి మనకి ఈ భయాందోళన అన్నిటినీ తీసివేస్తాడు, చింత అంతా తీసివేస్తాడు, నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు, ఆత్మీయ శరీర విశ్రాంతిని ఇస్తాడు, మనకి ఎలాంటి భయాందోళనలు లేకుండా చేస్తాడు, మన పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన వారు ఎలాగైతే భయాందోళనతో, చింతతో, సంతోష సమాధానం లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆరోగ్యం లేకుండా, మనుషులకు భయపడుతూ పరిస్థితుల ప్రభావంలో సతమతం అవుతున్నారు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తారో దేవుడు అంటున్నాడు మన భయాందోళన తీసివేస్తాడు, మన చింత యావత్తు ఆయన మోసి మన చింతని దూరపరుస్తాడు, మనకి శారీరకంగా ఆత్మీయమైన విశ్రాంతిని దయచేస్తాడు, మన శత్రువులు మీద మనకు విజయాన్ని దయచేస్తాడు. అంతేకాకుండా ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చుకొని ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తాడు అని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాము. రోమీయులకు రాసిన గ్రంథం 8:30 ఏముందంటే, ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుడు మన భయాందోళనను, మన చింతలను తీసివేసి నిజమైన ఆత్మీయ శరీర విశ్రాంతిని, మరియు మన ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో విజయాన్ని, మరి అంతేకాకుండా మనం ఆయన స్వరూప్యంలో మార్చబడి ఆయన మహిమను పొందుకుంటాము అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించే కంటే మనము నిజమైన లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువుని విశ్వసించి, అంగీకరించి, ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉండి ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకొని వాక్యానికి విధేయత చూపించి ఆయన ప్రియబిడ్డలుగా జీవించినట్లయితే దేవుడు మన ప్రతి విషయంలో మనకి సహాయం చేసి మనకి నిన్నెన్నడును విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన విధంగా నిత్యమైన దేవుడు మనతో నివసించి మనని బలపరిచి, దీవించి, ఆశీర్వదించి మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చి మనని తృప్తిపరచగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం దేవుని బిడ్డలుగా జీవించి దేవుని ద్వారా వచ్చే నిత్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొని దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఆ కృపను మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.